వెల్కమ్ బ్యాక్. 7 అడుగులు నడిచిన భర్తే యముడయ్యాడు. అనుమానం పెనుభూతంగా మారి భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. చివరికి ఆ ఇల్లాలి ప్రాణాలు బలిగొన్నాడు. ఎంత వేధించినా భర్తే సర్వస్వం అనుకుంటూ ఉన్న భార్య అతని చేతిలోని హతమైపోయింది. పిల్లలున్నారని కూడా చూడకుండా ఆ కసాయి భర్త భార్యను స్క్రూ డ్రైవర్తో పొడిచి దారుణంగా చంపేశాడు. అనుమానం పెనుభూతమైంది. పెళ్లైన నాటి నుంచి భర్త అనుమానంతో నిత్యం నరకం చూసింది ఆ అభాగ్యురాలు. పక్కింటి వారితో మాట్లాడినా, ఇంటికి ఎవరైనా వచ్చినా, కరెంటు బిల్లు ఇచ్చేవారు మాట్లాడినా ఎప్పుడూ అనుమానించేవాడు ఆ అనుమానపు పిశాచి. కట్టుకున్న భార్యతో కలకాలం ఉండాల్సిన ఆ మొగుడు భార్య పాలిట కాలయముడయ్యాడు. అనుమాన భూతం సోకి నిత్యం ఆ ఇల్లాలని వేధించేవాడు. ఆమెతో క్రూరంగా ప్రవర్తించేవాడు. చివరికి ఆమె ప్రాణాలు తీసేశాడు. నిజామాబాద్ జిల్లాలో జరిగింది దారుణం. నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం అమ్రాబాద్ కు చెందిన మహేందర్ తో నిజామాబాద్ మండలం కాలూరు గ్రామానికి చెందిన హేమలతకు 8 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి 4 ఏళ్ల కూతురు, 1 ఏడాది కొడుకు ఉన్నారు. పిల్లలపైన మమకారం లేని మహేందర్ భార్యతో పశువులా ప్రవర్తించేవాడు. హేమలత ఎక్కడికి వెళ్లినా మహేందర్ ఆమెను అనుమానించేవాడు. పెళ్లైన తొలినాళ్ల నుంచి ఆమెను నిత్యం వేధించేవాడని హేమలత బంధువులకు చెప్పి రోధించేది. ఇలా మహేందర్ వేధింపులు ఎక్కువడంతో చాలాసార్లు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లింది. అనేకసార్లు పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా నడిచింది. మహేందర్ కు చాలాసార్లు పెద్దలు నచ్చచెప్పినా అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. భర్త ఎంత వేధించినా పిల్లల కోసమైనా బతకాలనుకుంది హేమలత. నిత్యం ఇంటికి ఫుల్లుగా తాగి వచ్చి భార్యను ఇష్టం వచ్చినట్టు కొట్టేవాడు. ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలని వేధించేవాడు. అయినా అతని అరాచకాలను భరించి పిల్లలను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తూ వచ్చింది. ఎంతమందికి చెప్పినా ఆ మృగాడిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఏమాత్రం కనికరం లేకుండా హేమలతను చిత్రహింసలకు గురిచేసిన ఆ రాక్షసుడు చివరకు భార్యను కాటికి పంపాడు. రాత్రి తన పిల్లలను తన అమ్మవారింటికి పంపి ఇంట్లో గడవేసి బెడ్రూంలో హేమలతను వివస్త్రను చేశాడు. ఆమెను చిత్రహింసలు పెట్టాడు. అరవకుండా గొంతులో గుడ్డను కుక్కి ఒళ్లంతా గాయం చేశాడు. స్క్రూ డ్రైవర్తో ఆమె తల, మెడ భాగంలో పొడిచి చిత్రవధ చేసి చంపేశాడని హేమలత బంధువులు ఆరోపిస్తున్నారు. అత్తని ఆమెతోనే అంతం చెయ్యాల. ఇట్లా జరిగితే ఇంకా లోకంలో ఇంకొకరు నేర్చుకుంటారు సారు. ఇలా నా కోడలికి అన్యాయం జరిగింది, నా మేనగోడలికి, ఇంకొకరికి ఎవరి బిడ్డలకన్నా జరగదు తీసుంటే అన్యాయం. నిత్యం హేమలతకు నరకం చూపించిన మహేందర్ చివరికి ఆమెను దారుణంగా చంపేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. రాత్రి హేమలతను హత్య చేసిన మహేందర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. హేమలత మరణంతో పిల్లలు తల్లిలేని వారయ్యారు. ఈ ఘటనతో హేమలత కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ మృగాడిని, అతని తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు హేమలత బంధువులు.